సోఫాలో కూర్చుని సుదర్శన్ ఫోన్ మాట్లాడుతూ, హరిత, బయలుదేరావా? సారీ డాడీ, నేను రావడం లేదు, వర్క్ చాలా ఉంది. అదేంటమ్మా, అక్క పెళ్లి చూపులకి నువ్వు లేకుండా ఎలా? ఏంటి డాడీ మీరు కూడా అమ్మలా మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులు అక్కకి, నాకు కాదు. అయినా ఆఫీస్లో వీలు కావడం లేదు. ఓసారి మీ సార్కి ఫోన్ ఇవ్వమ్మా, నేను మాట్లాడి చూస్తాను. చెప్పాను కదా డాడీ, వీలు కాదు. నేను సర్తో మాట్లాడాను, నో చెప్పారు. సరే తల్లి, జాగ్రత్త. థాంక్యూ డాడీ. సుదర్శన్ ఫోన్ పెట్టేశాడు. అప్పుడే తన భార్య జానకి వచ్చింది. ఏమండి, అబ్బాయి వాళ్ళు ఉదయం 10 గంటలకే వస్తారని చెప్పారు. టైం చూస్తుంటే 1 కావస్తుంది. ఇంకా రాలేదేంటండి? జానకి, నువ్వు ప్రతిదానికి కంగారు పడకు. ఇప్పుడే అబ్బాయి ఫోన్ చేసి దగ్గరలోనే ఉన్నావని చెప్పాడు. నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. ఫోన్ ఎలాగో చేతిలోనే ఉంది కదా. ఓసారి మన చిన్నమ్మాయికి కాల్ చేయండి. ఎక్కడి వరకొచ్చిందో తెలుసుకోండి. ఫోన్ చేశాను జానకి, తనకి రావడం కుదరదంట. ఈ చిన్నది మహా చిత్రాంగి. ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు. ఏమైనా అంటే అలక పానుపెక్కి కూర్చుంటుంది. అలా కాదులే జానకి, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పింది. అయినా మనం పిలవగానే రావడానికి అది మీ నాన్న ఆఫీసా మా నాన్న ఆఫీసా? ఎప్పుడు చూడు మీరు చిన్నమ్మాయినే వెనకేసుకొస్తారు. అర్థం చేసుకో జానకి. అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి. జానకి వెళ్ళిపోతుంది. అలా 4 రోజులు గడిచాక హరిత సిటీ నుంచి విలేజ్ కి వస్తుంది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే తెలిసిన వాళ్లు తన అక్క చంద్రికని చేసుకోవడానికొచ్చిన అబ్బాయి అందం గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ హరిత వింటుంది. మా అక్కకి చదువు లేదు, పెద్ద గ్లామర్ కూడా కాదు, యావరేజ్ గా ఉంటుంది. దానికి అరవింద్ లాంటి అబ్బాయి భర్తగా వస్తున్నాడా? నేను నమ్మలేకపోతున్నాను అనుకుంటూ ఇంటికొచ్చింది. పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న చంద్రికని చూసి పలకరిస్తుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. అక్క పెళ్లి చూపులకు రమ్మంటే రాలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చావే? అమ్మా, అప్పుడు లీవ్ దొరకలేదు, రాలేదు. ఇప్పుడు లీవ్ దొరికింది, వచ్చాను. సరే కాని అక్కకి కాబోయే భర్త అదే మా బావగారు ఎలా అన్నాడమ్మా? 6 అడుగుల ఆజానుబావుడు. శోభన్ బాబంత అందం కాకపోయినా అందంగా ఉన్నాడు. మీ అక్క చాలా అదృష్టవంతురాలు. అందుకే అందాన్ని మించిన గుణంగల అబ్బాయి భర్తగా రాబోతున్నాడు. తల్లి మాటలకు హరిత మనసులో ఎలాగైనా సరే అతన్ని మా అక్కకి దక్కకుండా నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉండగా తండ్రి సుదర్శన్ వచ్చాడు. ఏమ్మా హరిత, ఇప్పుడేనా రావడం? హాయ్ డాడీ, ఇంతకు ముందే వచ్చాను. ప్రయాణం అంతా బాగా జరిగిందమ్మా? అంత గుడ్ డాడీ. నా విషయం పక్కన పెట్టి కాబోయే బావ గురించి చెప్పు డాడీ. బావ ఎలా ఉన్నాడు? ఏమన్నారు? బావ ఏం జాబ్ చేస్తున్నాడు? అక్క వాళ్ళకి నచ్చిందా? మీ అక్క నచ్చబోవడం ఏంట్రా, మహాలక్ష్మిలో ఉందని మెచ్చుకున్నారు. మంచి మర్యాదలు తెలిసిన పిల్లని మీ అక్కని చేసుకోవడం వాళ్ళ అదృష్టం అని చెప్పారమ్మా. డాడీ, అక్క గురించి నాకు తెలుసు కానీ బావ గురించి చెప్పు. జాబ్ అంటూ ఏమీ లేదమ్మా, ఏదో సొంత వ్యాపారం ఉందంట. మీ బావ కూడా మీ అక్కలాగే గుణవంతుడు. దేవుడు వాళ్ళిద్దరికీ ముడి వేస్తున్నాడు. డాడీ, వింటుంటే బావ వాళ్ళు చాలా ధనవంతులు అనుకుంటా. అవునమ్మా. మరి కట్నం 1 కోటి రూపాయలు అడిగారా? కట్న కానుకలు ఏం వద్దన్నారమ్మా, ఏమన్నా ఉంటే మీ అమ్మాయికే పెట్టుకోమన్నారు. చాలా మంచి వాళ్ళలా ఉన్నారు డాడీ. నాకు బావగారి ఫోన్ నెంబర్ ఇస్తారా? నేనెలాగో సిటీలోనే ఉంటాను కదా, ఓసారి బావని కలుస్తాను. ఒక ఫోన్ నెంబర్ ఏంటమ్మా, ఫోటో కూడా చూపిస్తానుండు. సుదర్శన్ ఫోన్లో అరవింద్ ఫోటో చూపిస్తాడు. సూటు బూటు వేసుకుని అరవింద్ చాలా అందంగా ఉన్నాడు. హరితకి కన్ను కుట్టింది. వావ్ డాడీ, బావ చాలా బాగున్నాడు. నిజంగా అక్క చాలా అదృష్టవంతురాలు అని అరవింద్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ రోజంతా చంద్రికతో సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతుంది. ఆ రోజు రాత్రి హరిత నిద్రపోకుండా కిటికీ దగ్గర నిలబడి అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బావ చూడ్డానికి హీరోలా ఉన్నాడు, అందరూ గొప్పగా చెప్తున్నారు. ఎలాగైనా బావకు దగ్గరై తనని నావాణ్ణి చేసుకోవాలి. ఎలాగైనా సరే చంద్రిక వెడ్స్ అరవింద్ ఉండకూడదు. అరవింద్ వెడ్స్ హరితనే నా పేరుండాలి. ఊరిలో ఉంటూ ఇంటి పనులు చేసుకునే మామూలు అందగత్తైన అక్కకి ఇంత మంచి అందగాడు భర్తగా రావడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎలాగైనా అరవింద్ని కలిసి నా వాణ్ణి చేసుకుంటాను అనుకుంటూ తనలో తనే సంతోషపడుతూ ఉంటుంది. చంద్రిక వచ్చింది. ఏంటి చెల్లి, నిద్ర రావడం లేదా? వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. ఏదోలా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. అంతా ఓకేనా చెల్లి? అంతా ఓకే అక్క, పద పడుకుందాం. ఇద్దరూ పడుకుంటారు. మరుసటి రోజున హరిత రెడీ అయింది. ఏంటే ఇంత పొద్దునే లగేజ్ సర్దుకుని ఎక్కడికెళ్తున్నావు?
అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అర్జెంట్ వర్క్ ఉంది. అంత అర్జెంటుగా ఉన్నప్పుడు అక్కడే ఉంటే సరిపోయేది కదా, ఎందుకొచ్చావు? సరే తల్లి, జాగ్రత్త. అక్క పెళ్ళికి 4 రోజుల ముందే రావాలి. ఈ డబ్బులుంచమ్మా అంటూ సుదర్శన్ తన దగ్గరున్న డబ్బులు ఇస్తాడు. ఇక హరిత అక్కడి నుంచి సిటీకొచ్చింది. హరిత అరవింద్కి ఫోన్ చేసింది. హలో, ఎవరు? ఐ లవ్ యూ అరవింద్, సూటు పూటు వేసుకుని ఫోటోలో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కానీ ఇప్పుడు నేను ఫ్రీగా లేను, వర్క్లో ఉన్నాను. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నేనెలా ఉంటానో తెలుసుకోవాలని లేదా మీకు? ఎలా ఉన్నా సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. జోక్ బాగుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హరిత అరవింద్కి ఫోన్ చేసి నచ్చావని, ప్రేమించానని, నువ్వంటే ఇష్టమని పెళ్లి చేసుకుందామని చెప్తుంది. అరవింద్ కూడా హరిత మాటలకి ప్రేమలో పడతాడు. తనతో మాట్లాడలేకుండా ఉండలేకపోయే పరిస్థితికి వస్తాడు. హరిత, నిన్న ఫోన్ ఎందుకు చేయలేదు? కొంచెం వర్క్లో ఉండి చేయలేకపోయాను. తొక్కలో వర్క్, అది నాకంటే ఎక్కువ నీకు? ప్రేమన్నావు, పెళ్ళన్నావు. ఇక నీ కోసం ఎదురు చుట్టం నా వల్ల కాదు. మనం పెళ్లి చేసుకుందాం. మరి నీకు పెళ్లి ఫిక్స్ అయిందన్నావు? అది నిన్ను ఏడిపించడానికి అలా చెప్పాను హరిత. నాకు పెళ్లి ఫిక్స్ కాలేదు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు మిస్టర్ అరవింద్. ఎప్పుడు ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా? కలిసేది ఉండదా? మనం కలుసుకునేది మన పెళ్లిలోనే అరవింద్. అయితే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుందాం. ఎక్కడికి రావాలో చెప్పు, ఎలా రావాలన్నది నేను చూసుకుంటాను. నేను ప్రపంచ సుందరిని కాను మిస్టర్ అరవింద్. నీ అందంతో పనిలేదు హరిత. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి. మనిద్దరికీ 2 పిల్లలు కావాలి. అబ్బో, అయ్యగారికి కవిత్వం టన్నుల కొద్ది వస్తున్నట్టుంది. అదంతా కాదు హరిత, ఇక నేను వెయిట్ చేయలేను. చెప్పు, ఎప్పుడు కలుస్తావు? మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నాకు కూడా నిన్నేడిపించడం అంత మంచిగా అనిపించడం లేదు. రేపు కలుస్తాను. ఆ మాట విని అరవింద్ చాలా సంతోషపడతాడు. ఈ విషయం తెలియని చంద్రిక అరవింద్తో మాట్లాడాలని ఫోన్ చేస్తూ ఉంటుంది. అరవింద్ మాత్రం పేరు చూసి కట్ చేస్తుంటాడు. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, ఏమై ఉంటుందబ్బా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తల్లి జానకి వచ్చింది. అల్లుడుగారు ఫోన్లో మాట్లాడటం లేదని బాధపడకు తల్లి. అబ్బాయి వాళ్లు పెళ్లి ముహూర్తం పెట్టించమని చెప్పారు. ఇప్పుడు పుట్టిల్లు, పెళ్లి తర్వాత మెట్టిల్లు. చంద్రిక సిగ్గుపడుతూ ఉంటుంది. ఒక రోజున హరిత అరవిందులు రెస్టారెంట్లో కలుసుకుంటారు. హరిత చంద్రికకి చెల్లినని చెప్పలేదు. కాని హరితని చూడగానే అరవింద్కి చంద్రిక చూపించిన చంద్రిక హరిత కలిసి దిగిన ఫోటోతో పాటు చంద్రిక నా చెల్లెలు అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు తనలో తను, ఈ అమ్మాయి చంద్రిక చెల్లెలు కదా, నా గురించి అంకుల్ వాళ్ళు తనకు చెప్పే ఉంటారు. నా గురించి తెలిసి నా డబ్బుపై ఆశపడి ఈ ప్రేమ నాటకం ఆడుతుందన్నమాట. సొంత అక్కని మోసం చేస్తుంది. ఎలాగైనా సరే హరిత చేస్తున్న ఈ మోసం గురించి అందరికీ తెలిసేలా చేయాలి అనుకుని హరిత మీద కోపం చూపించకుండా లేని ప్రేమను నటిస్తూ, వావ్ హరిత, ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు. ఇక నేను వెయిట్ చేయలేను, మనం పెళ్లి చేసుకుందాం. మీ ఇంటికి వెళ్దాం పద. హరిత ఉలిక్కి పడింది. తనలో తను అనుకుంది, వామ్మో, అరవింద్ని తీసుకుని ఇంటికి వెళ్తే అసలుకి మోసం వస్తుంది. అలా కాదు, ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. చెప్పు హరిత, ఎప్పుడు వెళ్దాం మీ ఇంటికి? ముందుగా మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. హరిత తన అక్కని మోసం చేస్తుందని అరవింద్ అర్థం చేసుకున్నాడు. వెంటనే చంద్రిక వాళ్ళకి అరవింద్ అమ్మా నాన్నలకి లొకేషన్ సెండ్ చేసి అక్కడికి రమ్మంటాడు. ఇద్దరూ మాట్లాడుకుని ఒక గుడి దగ్గర పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. అక్కడికి అరవింద్ ఫ్యామిలీతో పాటు హరిత ఫ్యామిలీ కూడా వచ్చింది. వాళ్ళని చూసి హరిత షాక్ అయింది. ఎందుకు చెల్లి నన్ను మోసం చేయాలనిపించింది? అరవింద్ నాకు నచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే నేనే అమ్మా వాళ్ళతో మాట్లాడి ఘనంగా ఇద్దరికి పెళ్లి చేసేదాన్ని కదా, ఇదంతా ఎందుకు చేశావు? అప్పుడు హరిత తనలో ఈర్ష్యని, ద్వేషాన్ని, అసూయని బయట పెట్టింది. అందరూ హరితని తిట్టి అరవింద్ చంద్రికలకి ఘనంగా పెళ్లి చేస్తారు. చంద్రిక అత్తగారింట్లో ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది.